చెప్పాలి ఆనయ్య 3 గంటల సినిమా చూస్తే ఎన్ని రోజులు గుర్తుండో చెప్పండి. మా అంటే 3 నెలలు గుర్తుంటది. బాహుబలి 1 వస్తే 2 వచ్చినప్పుడు 1 మర్చిపోతాం. అవునా కదా? ఇదే 3 గంటల సినిమా. నేను ఇలాంటి సినిమా ఇని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని 30 మీటింగ్స్ అటెండ్ అయ్యి జీవితం మారాలన్నా చెయ్యాలన్నా నాకు నేను మారాలి, నా ఫ్యామిలీ 30 సంవత్సరాలు బయట చేస్తే మారాలి. వెచ్చైన 1 సంవత్సరం పాటు మెల్లమెల్ల టీం తయారు చేసుకొని ఇప్పుడు ఇందులో ఒకటే సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు నాకు ఒక నెలకే 4,95,385 బాగుందా కాదా? స్టార్టింగ్ 3-4 మీటింగ్లకు పోయేమన్నా 2 రాలే 6 రాలే బయటికి తిన్నా మై ఏమర్థం కాలే. అయినా ఫ్రెండ్తో ఏం పని? జీవితం మారాలంటే ముందు మనం వినాలి. మనం ఇంటిని కదా బయట ఏమని చేసేది. అలాంటప్పుడు ఎవరాడు పంట పండినంత ఇంట్లోకి వస్తుందా? మొత్తం ఒడ్లు రాసి మొత్తం పోస్తాం. తూర్పుల పడితే తాలో తోడు పోతుంది, నీళ్ళ గడ్డి గిన్నెలు వస్తాయి. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా లక్ష్య పెట్టాలని నేను చెప్పాలని రాసిస్తున్నా. ఎవరైతే ఇక్కడ ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో దాన్ని పట్టుకొని పని చేయడానికి ఇష్టపడి 1 సంవత్సరం నిలబడితేనే లక్ష్య పెడతారు. చాలా మంది వస్తారు. సూర్యపేట సబ్బు పేస్ట్ వాడు లేరా? నేను ఒకప్పుడు 16,000 వచ్చినప్పుడు చెప్పిన ఇక్కడ నాకేమన్నారంటే ఇలాంటి మస్తు కంపెనీ చూసినా హైదరాబాద్ చేసుకోమని చెప్పి హైదరాబాద్ కూడా అక్కడే అన్నారు. వాళ్ళు వీలుగా చేయాల్సింది నా జీవితం మారాలంటే నేనే మెల్లమెల్ల టీం తయారు చేస్తే ఇప్పుడు 4 లక్షలకు వచ్చిన. మరి ఇప్పుడు లాస్ అయింది నేనా వాళ్ళ? చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే మీకు రాలేదో వాళ్ళే లాస్ అయితే మీరు వచ్చిన వాళ్ళ మైండ్ ఇక్కడే పెట్టి తెచ్చుకోండి. గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ. ఇందులోకి రాకముందు వ్యవసాయం పని మొత్తం వచ్చు. 10 సంవత్సరాలు వ్యవసాయం చేసిన, పత్తి నాటు ముదురు అన్ని చేసిన. వెనకకి మళ్ళీ చూస్తే రాషన్ బియ్యం, నా ఇల్లు, నా జీవితం ఏం మారదు. పక్కన పిల్లలు ప్రైవేట్ స్కూల్, నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్. నాకు చదువు లేకనే కూలి పని పోతున్నా. రేపు నా పిల్లలు కూడా ఇదే పని పోతారు. కానీ ఇది నా చేయాల్సిందే. నా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివించాలి. ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే నెల ఫీజులు కట్టాలి. నెల కట్టాలంటే నాకు నెల దాంట్లో పని చేయాలి. అవునా కదా? వ్యవసాయం పని చేస్తే నెల జీతాలు వస్తాయా? నెల రోజులు పని చేసిన తర్వాత గోడకి ఇప్పుడు కూర్చోవాలి. ఒకప్పుడు 100 మంది చేసే పని ఇప్పుడు ఉందా? 100 మంది చేసే పని చేసి వచ్చిందంటే పని మొత్తం పోతుంది. అవునా కదా? పెద్దలు చెప్పలే, వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఇదిగా చేయాల్సిన పని ఎత్తుకొని ఒక స్కూల్లో ఆయమ్మ లెక్క జాయిన్ అయినా 3,000 మొదలు పెడితే 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? చెప్పాలి. 15 సంవత్సరాలు ఆయమ్మ పిల్లల దగ్గర మూతులు అన్ని కడుతూ 15 సంవత్సరాలు సేవ చేస్తే ఏ మనిషికైనా ఏ దేవుడు ఇవ్వడు, శాపాలుగా కాపాడు. ఈ రోజు నన్ను నిలబెట్టిన గ్రేట్ లీడర్ బిఎంసీఎం పాండు సార్కి, మన మహాగురు ఎంఎస్ సార్కి, ఈ పేదవాళ్ళ గురించి కంపెనీ పెట్టే దేవుడు గౌతమ్ బాల్ సార్కి నేను నా ఫ్యామిలీ 3 తరాలు పెట్టాం. క్లోజ్ చేస్తాను ఎందుకంటే సార్ వాళ్ళు పాండు సార్ మా రూట్ కండక్టర్ ఒక మీటింగ్ లో కూర్చోబెట్టడానికి 3 నెలలు ఎట్టబెట్టాడు. ఎన్ని నెలలు? మన ముగ్గురికే ఫోన్ చేసుకుని 4 జబ్బొస్తలేదు చెప్తున్నాం. 3 నెలల తర్వాత నాకు బస్ ఆపకుండా మీటింగ్ రావట్లేమని ఈయనతో నా గొడవ ఎందుకు మీటింగ్కి వెళ్ళినా. చాలా మంది ఇలాంటి లీడర్ చూసిన ముందు నాకు ఎంతో ప్రొడక్ట్ వాడుతున్నా, మంచిగా అనిపించింది. మంచి విషయం చెప్పచ్చలేదా? వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు తీసుకెళ్లి మీటింగ్ కూర్చోబెడితే నాకు తెలియకుండా 3 నెలల తర్వాత 7,450 రూపాయలు చెక్ వచ్చింది. నాకు చిన్న ఆలోచన వచ్చింది. 7,500 పొద్దున 4,000 పిల్లల దగ్గర మూతలు ముట్టు కడితే 8,000. మరి ఓన్లీ కిరాణా షాప్ చేంజ్ చేసిన అనుభవం చెప్తే 7,000 వస్తుంది కదా. ఎలా వస్తుంది తెలుసుకోవచ్చా? తెలుసుకోవాలి. ఎక్కడ కావాలి చెప్పాలి. నాకు కావాలి కాబట్టి ఒక మీటింగ్ వచ్చి పోల్చిస్తాను. ఒకటింటే 2 తినాలనిపించింది, 2 తినాలనిపించింది. అట్లా నేను ఒకటే దాన్ని 30 మీటింగ్స్ అటెండ్ అయినా. 30 మీటింగ్ అటెండ్ అయినాక గవర్నమెంట్ జాబ్ టీచర్లు, డాక్టర్లు, కానిస్టేబుల్ అందరూ చేస్తున్నారు. దీన్ని ఒక 3 సంవత్సరాలు పట్టుకొని నువ్వు భూమి మీద లేకపోతే నీ భార్యకు వస్తే, నీ భార్య లేకపోతే నీ పిల్లలకు వస్తే చెప్తాను. స్కూల్లో నేను చేసిన అది నాకేమైనా చనిపోతే మా మేడం ఏమనిస్తా ఇస్తా. నాకు ఫ్రీ జనరేషన్ ఒకటే కనెక్ట్ అయింది. చదువు అట్లే, వయసు అట్లే, పెట్టుబడి అట్లే. మనం చేసే పని చేసుకుంటూ చేయొచ్చని మెల్లమెల్ల టీం తయారు చేసుకుంటూ పోయి స్కూల్లో ఆయమ్మ జీతం నెలకు 8,000. ఇప్పుడు మీ అందరు చదువులొచ్చు కదా. నాకు ఒకటే రోజు ఎంత పడుతుందో మీరే లెక్కేసుకోండి. 8,000 రూపాయలు రాకుండా మెల్లగా నిలబడి టీం తయారు చేసిన. మనోళ్ళు ఏం చేస్తారంటే ముగ్గురికి ఇప్పించి ఎంత వస్తాయి, 3 నెలలు చేస్తే ఎంత వస్తాయి అన్నారు.
బయట రూపాయల ఆకుల కొట్టున అప్పుడు అర్థమైతే తయారు చేసుకుని ఈ రోజు ఇప్పుడు జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు సంవత్సరంతో పాటు చెక్కు లేదు లేకపోయినా బయట కొనేది ఏంటంటే కొంటున్నాని నిలబడి ఇప్పుడు నాకు ఒక నెలకే 4,95,000 పోతూ కాలు మేము ఇంట్లో పడుకుంటే వస్తే అయిపోతా భూమిలో లేకపోతే సార్ ఉన్న రోజులు వస్తాయి మా సార్ లేకపోతే చెప్పాలి నా పిల్లలు ఉన్న రోజులు వస్తాయి మా సార్ మా పిల్లలు వచ్చి ఇలాంటి బిల్డింగ్ పెట్టాల్సిన అవసరం లేదు కిరాణా షాప్ లో కొనేది కొనుక్కుంటు ఇది కావాలి 30 సంవత్సరాలు మారలేక వెస్టర్లో 3 సంవత్సరాలు మారిపోయి ₹1 కోటి సంపాదించాలి నెలకి 4 లక్షలు వచ్చే అవకాశం బయట ఎక్కడన్నా ఉందా ఈ రోజు ఇలాంటి మాటలు మీకు కరెక్ట్ అయితే నైట్ నిద్ర రావద్దు 30 సంవత్సరాలు చేసిన మారలే ఒక 3 గంటల మీటింగ్ నీ జీవితం మార్పు చేసుకొని మస్తు చూసినాం ఇలా ఐడియా అయినంత మాత్రం రావు కష్టపడితే డబ్బులు వస్తాయి ₹1 కోటి సంపాదించిన మీకు ఒక మాట క్లోజ్ చేస్తున్నా ఎంజార్ దగ్గర బస్ స్టాప్ పక్కనే ₹1,50,00,000 పెట్టి వెస్టేజ్ ద్వారా ఇల్లు తీసుకోవడం జరిగింది నాకు 2 కాళ్ళు 2 చేతులు మరి నేను సంపాదించాడు మరి మీకెందుకు సంపాదించాడు అవునా కదా ఇది కావాల్సింది మనం అమ్మమ్మ ఇంటి పిల్లలు రోజు పంపిస్తే అమ్మ నచ్చినప్పుడు రోడ్డు పెట్టడానికి తీసుకొచ్చుకుంటున్నాం పైసలు లేక మాత్రం గుట్ల పాఠశాల పడేస్తున్నాం లోపల పిల్లలు ఏడుస్తూ బయట తల్లిదండ్రులు ఏడుస్తాం అసలైన జీవితం కూలినా చేసుకున్నా సరే పిల్లల్ని పక్కన వేస్తూ పడుతుంటే అసలైన జీవితం అని చెప్తాను అవునా కదా అవన్నీ అంతా థైలాండ్ పోయినా దుబాయ్ పోయినా ఇప్పుడు నా అందరూ ఎంతో మంది తీసుకుంటే డిసెంబర్ నా గోల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది డిసెంబర్కి నాకు చెప్పు 10 లక్షలు తీసుకుంటాం ఆయమ్మ వెస్టేజ్ పట్టుకుంటే ఎంత ఇల్లు తీసుకుందో ₹1 కోటి ఎలా సాధ్యమైందో తెలుసుకోవడానికి ఆ రోజు మిస్ కాకుండా గృహప్రవేశం రండి తుర్కా ఎంజాయ్ అడ్రస్ లొకేషన్ పెడతాం చూడడానికి రండి అవునా కదా దయచేసి అర్థం చేసుకుని ఆషామాష బిజినెస్ కాదు డిసెంబర్ 10 లక్షలు తీసుకుని అందరూ తీసుకున్నాం మీరు అందరూ ఒకేసారి తెలుసుకొని గట్టి పట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ.